ఎలిజిబుల్ కావడం అనేది ఒక శుభ పరిణామం. అవుతుంది, సాధిస్తాం. మరి ఈరోజు మొన్న ఎలక్షన్లో కామారెడ్డి డిక్లరేషన్లో రాహుల్ గాంధీ గారి సమక్షంలో ఓబీసీలకు 8 నెలల్లో గెలిచిన 6 నుంచి 8 నెలల్లో కులగణన చేసి 24,000 పైగా కొత్తగా ఓబీసీలకు రకరకాలుగా ఎంపీటీసీలు కావచ్చు, జెడ్పీటీసీలు కావచ్చు, సర్పంచ్లు కావచ్చు, అన్నిట్లలో లోకల్ బాడీలో రిజర్వేషన్ కలిగిస్తాం. చట్టసభలో కూడా రిజర్వేషన్ వచ్చేటట్లు మేము ప్రయత్నం చేస్తాం ఖచ్చితంగాని. ప్లస్ 1,00,000 కోట్ల బడ్జెట్ను 5 సంవత్సరాలు కేటాయిస్తామని చెప్పని, ఇంకా బీసీలో అనేక కులాలకు గొర్రెలకు 2 లక్షల రూపాయలు అడ్వాన్స్గా మేము డైరెక్ట్గా ఖాతాలో జమ చేస్తామని చెప్పని, గౌడ్లకు రిజర్వేషన్ వైన్ షాప్లో 20% ఇస్తామని చెప్పని, ఎంబీసీలకు మంత్రిత్వ శాఖ ఇస్తామని అంటని, ఇన్ని కులాల వృత్తులు అన్ని కులాలకు ఒకటని కాదు, కమ్మర కుమ్మర వడ్రంగి చాకలి నాయకులు అన్ని కులాలకు కూడా ఇస్తామని చెప్పి 400 పైగా మరి డిమాండ్లు ఇవ్వడం జరిగింది. మరి 8 నెలలుగా వస్తూ ఉన్న కుల జనన అనేది జరుగుతలేదంటే అందరికీ అనుమానం వస్తూ ఉంది. ఇది ఒక మోసపూరితమా ఏందంటే, కానీ ఈరోజు పార్టీలకు అతీతంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఓబీసీ నాయకులు కానీ, అన్ని పార్టీలో ఉన్నటువంటి బీజేపీ, బీఆర్ఎస్, ఒక పార్టీ అనే భేదం లేకుండా ప్రతి పార్టీలో ఉన్నటువంటి ఓబీసీ నాయకులందరూ కూడా మనం ఏదో వాళ్ళు వేస్తే బిచ్చగాళ్ళ మాదిరిగా మనం చేతులు తప్పుకొని తీసుకుని లేదు, మనం శాసించే స్థాయిలో ఉండాలా, మన హక్కులు మనం సాధించుకోవాలా. మనం ఓట్లు వేస్తేనే కదా వీళ్ళు గవర్నమెంట్కి వచ్చింది. మరి ఇంత వేస్తామన్నందుకే మనం ఓట్లు వేసినాం, గెలిపించాం. ఏమైంది అని నిలదీయడానికి, మరి ఇమ్మీడియట్గా అమలు చేయడానికి ఈరోజు సత్యాగ్రహ దీక్ష. 8 నెలలుగా వస్తున్నటువంటి ఈ ప్రభుత్వానికి ఎందుకు కులగణన జరగట్లేదు, ఎందుకు ముఖం చాటేస్తా ఉన్నారు? ఒక్క రోజులోనే సకల జనుల సర్వే చేసి ఏ కులము ఏందని చెప్పి నిరూపించినటువంటిది. పక్కల కేరళ కావచ్చు, కర్ణాటకలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, బీహార్లో కావచ్చు, దాదాపు దీనికన్నా రెట్టింపు జనాభా ఉన్నటువంటి 10 కోట్లు 12 కోట్లు జనాభా ఉన్నటువంటి రాష్ట్రాల్లో కూడా నెల రోజులలో కులగణన చేసి మరి రిజర్వేషన్ అమలు చేయడానికి సిద్ధం చేసిన సందర్భంలో ఇక్కడ మరి ఎందుకు కులగణన జరగట్లేదు? ఓబీసీలకు బీసీలకు ఇస్తున్నటువంటి రిజర్వేషన్ పైన ఎందుకు మాట్లాడలేదు? మాకు అనుమానం కలుగుతూ ఉంది, కులగణన జరగకుండానే మళ్ళీ పాత పద్ధతి చేస్తారేమని. కనుక మేము ఈ సభ ద్వారా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, వెంటనే బీసీ కులగణన జరగాలి, జనాభా ప్రాతిపదిక మీద రిజర్వేషన్ అమలు చేయాలి, ఇమ్మీడియట్గా 1,00,000 కోట్ల బడ్జెట్ను దశల వారీగా 5 సంవత్సరాల్లో ఖర్చు పెట్టాలి, ఇమీడియట్గా ఎంబీసీలకు ఒక మంత్రిత్వ శాఖ ఇవ్వాలి. ఇలా దాదాపు 9 మంది మంత్రులు ఉండాలి బీసీలు. మమ్మల్ని అడగొచ్చు, మీ ప్రభుత్వం అప్పుడు కూడా మేము అడిగినాం, అప్పుడు కూడా కొన్ని సాధించినాం. మరి మేము అనుకున్నాన్ని ఇవ్వనందుకే మీకు అధికారంలో ఇచ్చాం, మేము అనుకున్నవన్నీ చేయనందుకే మీరు ఇంకా ఎక్కువ చేస్తామన్నందుకు మీకు అధికారంలోకి ఇచ్చాం. మీకు అధికారంలోకి ఇచ్చినప్పుడు మీరు చేస్తే జనాభా ప్రాతిపదిక మీద అందరికీ న్యాయం చేస్తే ఖచ్చితంగా మీ వెంట ప్రజలు ఉంటారు. కానీ మోసం చేస్తే ఈ జాతి ఊరుకోదు, ఖచ్చితంగా కొట్లాడుతుంది, తెగిస్తుంది. తెలంగాణ ఉద్యమ తరహాలో ఈ ఉద్యమం అనేది పుట్టుకొస్తుంది, ఈ ఉద్యమం అనేది నడుస్తుంది, దేశానికి ఆదర్శం అవుతుంది. ఈరోజు భారతీయ జనతా పార్టీ కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఒక మంత్రిత్వ శాఖ ఇవ్వండి. ఈరోజు ఓబీసీ ముఖ్యం మన ప్రధానమంత్రిగా ఉన్నారు, 10 సంవత్సరాలు అయిపోయింది. మీరు ఓబీసీ మంత్రిత్వ శాఖ ఇస్తే మీ పేరు చిరస్థాయి మిగులుతుంది, ప్రధానమంత్రిగా చిరస్థాయి మిగులుతుందేమో, కానీ 80 కోట్ల జనాభా నిన్ను ప్రధానమంత్రిగా కావాలని ఎన్ని కుట్రలు పడినా నిన్ను చేసేది మూడోసారి కూడా. మరి ఈరోజు మంత్రిత్వ శాఖ ఇచ్చి బడ్జెట్లో నిధులు కేటాయించి న్యాయం జరుగుతూనే ఈ జాతి మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటుంది. కనుక ఇమ్మీడియట్గా కేంద్రంలో కూడా మంత్రిత్వ శాఖ ఇవ్వాలి, బడ్జెట్లు కేటాయించాలి. ఈరోజు అన్నిట్లో ఉద్యోగం, ఉపాధి అన్ని రంగాల్లో కూడా రిజర్వేషన్ కల్పించాలి. ఇమ్మీడియట్గా
కులగణన పైన ఒక డిసిషన్ తీసుకోకపోతే మాత్రం, కులగణన పైన ఒక డిసిషన్ తీసుకోకుండా కాలయాపన చేస్తే మాత్రం ఖచ్చితంగా ఈరోజు రాష్ట్ర స్థాయిలో సత్యాగ్రహ దీక్షలని, రేపు మీటింగ్ తర్వాత జిల్లా స్థాయిలో కూడా కార్యక్రమాలు నిర్వహించి గ్రామీణ స్థాయి నుంచి తాలూకా కాన్స్టిట్యున్సీ స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు మరి ఓబీసీల పైన నిర్మాణం జరిపి ఇది దేశవ్యాప్తంగా కూడా రాజ్యాంగ సవరణ చేసేంత వరకు, ఒకనాడు ఇదే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ములికి అమలు చేయాలన్నప్పుడు రాజ్యాంగ సవరణ చేసి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు అమలు చేయకుండా రాజ్యాంగ సవరణ చేసి కూడా చేయడం జరిగింది. ఎన్నోసార్లు రాజ్యాంగ సవరణ చేసింది. కనుక ఏ రాష్ట్రాల్లో వాళ్ళ జనాభా ప్రాతిపదిక మీద వాళ్ళు రిజర్వేషన్లు కల్పించుకునేటట్లు రాజ్యాంగ సవరణ కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఢిల్లీ స్థాయిలో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. ఎవరి మీదనో కోపం కాదు, ఎవరి మీదనో ద్వేషం కాదు, ఏ పార్టీ మీదనో కోపం కాదు, ఏ పార్టీ మీద ద్వేషం కాదు. ఇవాళ మీరు అధికారంలో కాబట్టి అడుగుతా ఉన్నాం, మీరేం చేసారు, ఆ పార్టీ ఏం చేసారు, ఈ పార్టీ ఏం చేసింది అనొచ్చు. ఏ పార్టీ ఏం చేయనందుకు మీరు చేస్తారని ఇచ్చారు, మీరు చేయండి అని అడుగుతా ఉన్నాం. మేము చేసే కాదు చేసినాం, ప్రజలకు తెలుసు. బీసీలకు ఎన్ని హాస్టల్స్ పెట్టినామో, మార్కెట్ యార్డ్లలో రకరకాల పోస్టులలో ఎన్ని రిజర్వేషన్ కలిగించినామో, రిజర్వేషన్ లేని ప్లేస్లో ఎంతమందికి ఎమ్మెల్సీ గారి స్థానం కలిగించినామో చేశాం. మాకన్నా మీరు ఎక్కువ చేస్తామన్నందుకు మీకు అధికారం ఇచ్చిండ్రు, గుర్తుపెట్టుకొని దాన్ని అమలు చేయాలని చెప్పి ఖచ్చితంగా అన్ని పార్టీల నాయకులు, ఈరోజు అన్ని సంఘాలు, ప్రొఫెసర్లు కావచ్చు, అడ్వకేట్లు కావచ్చు, కాంగ్రెస్ ఎమ్మెల్సీలు కావచ్చు, కాంగ్రెస్లో ఎమ్మెల్యేలు కావచ్చు, బీఆర్ఎస్లో ఉన్నటువంటి ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు కావచ్చు, బీజేపీలో ఉన్నటువంటి ఎమ్మెల్సీలు కావచ్చు, ఈ పార్టీ ఆ పార్టీ అనకుండా అన్ని పార్టీలో ఉన్నటువంటి ఓబీసీ నాయకులందరూ కూడా ఈరోజు ఇది అవసరం, ఖచ్చితంగా అమలు చేయాలా అనే ఒక ఏకాభిప్రాయంతో అందరూ ముందున్నారు. కనుక వీళ్ళని విడదీంచి పాలించకుండా దయచేసి సమస్య పైన దృష్టి పెట్టి మోసం చేయకుండా, ప్రజలను మోసం చేయకుండా, ఈ వర్గాలను మోసం చేయకుండా మీరు వెంటనే 7th లోపల మీరు కమిటీ వేయకపోతే, 7th లోపల ఓబీసీలు కులగణన గురించి మీరు జీవో విడుదల చేయకుండా కార్యాచరణ మీరు ప్రకటించకపోతే ఆ సత్యాగ్రహ దీక్ష రోజు తదుపరి కార్యక్రమాన్ని కూడా మా నాయకులు, మా రాష్ట్ర సంఘ నాయకులందరూ కూడా ఆ రోజు కూర్చొని అక్కడనే కూర్చొని సత్యాగ్రహ దీక్ష అయిపోయే లోపల తదుపరి కార్యక్రమాన్ని కూడా నిర్వహించి గాంధీ మార్గంలో వీటిని అమలు చేయడానికి తెలంగాణ ఉద్యమ తరహాలో మేమందరం కూడా ఖచ్చితంగా దాని వైపున ఉంటామని, సహకరించిన ఏ వ్యక్తి అయినా సరే ఈ ఉద్యమానికి కానీ ఈ రిజర్వేషన్ కానీ ఏ పార్టీ సహకరించినా, ఏ వ్యక్తి సహకరించినా, ఈ కులము ఆ కులం అని కాదు, ఎవరు సహకరించినా, ఓసీలు సహకరించినా, ఇంకే నాయకులు సహకరించిన వ్యక్తిని కూడా మేము ఖచ్చితంగా కూడా గుండెల్లో పెట్టుకొని వాళ్ళకు కూడా అన్ని రకాలుగా ప్రయోజనాలు అందేటట్టు కూడా మా సంఘాలన్నీ కూడా వాళ్లకు బాసటగా నిలబడతాయని చెప్పని, మరి ఇదే పిలుపుగా భావించి రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామీణ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఉన్నటువంటి సామాజిక స్పృహ గల వ్యక్తులు, నిస్వార్థంగా ఆలోచించే వ్యక్తులందరూ కూడా ఖచ్చితంగా మరి దీన్ని అమలు చేసేటట్లు సత్యాగ్రహ దీక్ష సక్సెస్ అయ్యేటట్లు ముఖ్యులందరూ కూడా మరి ఇందిరా పార్క్ దగ్గరికి వచ్చి అటెండ్ అయ్యి నెక్స్ట్ కార్యక్రమం జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో, గ్రామీణ స్థాయిలో జరగబోయేటువంటి ఇంకా 3 అంచెల కార్యక్రమాన్ని కూడా తేదీల వారీగా ప్రకటిస్తాం. దాన్ని కూడా ప్రతి ఒక్కరు శ్రమ వెచ్చించి అమలు చేయాలని చెప్పి ఇదే మా రిక్వెస్ట్గా భావించి అందరూ హాజరై స్టార్ట్ చేయాలని చెప్పని, కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని చెప్పని మరి వచ్చినటువంటి మా అన్న తమ్ముళ్లకు, మా ఉద్యమ నాయకులకు అందరికి కూడా మరొకసారి అభినందనలు తెలియజేస్తూ, ఎవరొకరు త్యాగం చేస్తే కానీ ఫలితాలనేవి దక్కవు. ఎవరొకరు త్యాగం చేయాలి, ఎవరెవరు జీవితాలు త్యాగం చేయాలి. తెలంగాణ ఎన్నో జీవితాలు త్యాగం చేస్తేనే తెలంగాణ వచ్చింది, ఉట్టిగా రాలే. ఈరోజు ఈ ఉద్యమానికి కూడా త్యాగాలు చేయడానికి సిద్ధం కావాలి. త్యాగాలు ఏ త్యాగం అయినా సరే, ఏ త్యాగం, ఈ త్యాగం ఆ త్యాగం అని, త్యాగం అనేది పదం, ఏ త్యాగమైనా దానికి సిద్ధమై ప్రతి కుటుంబంలో ఒకరు ఏ త్యాగానికన్నా సిద్ధమై నిస్వార్థంతో ముందుకు కదిలినప్పుడే